అదే పోస్తాం. మనం ఏం విత్తామో అదే పోయాలి. మంచిని విత్తుతే మంచిని పోస్తాం, చెడుని విత్తే చెడుని పోస్తాం. అదేవిధంగా మనం ఏం చేయాలంటే మంచిని విత్తాలి, చెడు విత్తకూడదు. బైబిల్లో ఇలాంటి చాలా మంది ఉన్నారు. మంచిని విత్తి మంచి కోత కోసారు, చెడు విత్తి చెడు కోత కోసారు. ముఖ్యంగా ఎవరంటే ఆదాము గురించి తెలుసా మీ అందరికీ? దేవుడు ఒకరోజు ఏం చేశాడంటే తోటను వేశాడు. ఆ తోట మధ్యలో జీవవృక్ష ఫలమును మంచి చెడు తెలిపారు. 2 చెట్లు నాటాడు. నాటి ఏమైంది, వాటి తట్టడానికేమో 4-5 నదులు వెళ్తాయి తోట నుండి, ఏదో తోట అది. దేవుడు ఆనందంతో నువ్వు అన్ని చెట్లు పండు తిను, కానీ ఆ పండు తినొద్దు అన్నాడు. ఏ పండు? మంచి చెడు తెలిపే పండు. కానీ అబ్బాయి ఏం చేసింది, ఆ పండు తిని ఆదాము కూడా పెట్టింది. ఇంకేమైందంటే ఎవరు విచ్చారన్నమాట. దేవుడు జీవాన్ని పొందుకోవచ్చు, చెడు పొందుకున్నారు, మరణాన్ని తెచ్చుకున్నారు. వాళ్ళు విత్తింది ఏంటంటే మరణం. వాళ్ళ మరణాన్ని విత్తినందుకు మరణం వచ్చింది, చనిపోయారు. అదేవిధంగా మనం మోసం, యాకోబు గురించి తెలుసుకుంటున్నాం. ఆత్మ వైపు యాకోబు ఎలాంటి వాడు? వాళ్ళ నాన్నని ఇస్సాకుని మోసం చేశాడు. ఎవరు? యాకోబు. ఏ విధంగా? దీవెనలను తీసుకున్నాడు యాకోబు. ఏశావుకు రావాల్సిన దీవెనలను యాకోబు తీసుకున్నాడు. అదేవిధంగా ఏమైందంటే ఏశావు యాకోబుని చంపాలనుకుంటాడు. అప్పుడు రిబ్కా ఏం చేసిందంటే యాకోబుని లాబాను దగ్గర పంపింది. లాబాను మావయ్య పంపిస్తే ఏమైంది అనుకున్నా, 2 కుమార్తెలు ఉన్నారు లాబానికి. ఒకటించి పెళ్ళని యాకోబు అనుకుంటే, కానీ రాహేలు పెళ్లి చేసుకున్నాడు లేయా ఇష్టమైతే. అప్పుడేమైంది, మోసం చేసినాడు వాళ్ళ మామయ్య. ఇంకా కష్టపడి మళ్ళీ 7 సంవత్సరాలు ఉండి ఇంకో పెళ్లి చేసుకోవాలి. అదేవిధంగా 2 పెళ్లి చేసుకున్నాడు. 14 సంవత్సరాలు ఉండి 7 సంవత్సరాలు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యాకోబు మోసం చేశాడు వాళ్ళ నాన్నని. మోసం చేస్తే ఏమైంది, ఇక్కడ వాళ్ళ మామయ్య కూడా మోసం చేశారు. అదేవిధంగా మనం కూడా ఎవరిని మోసం చేయకూడదు. మనం నిశ్చయించుకు ఉండాలి, గట్టిగా మోసం చేయకూడదు అన్నమాట. ఎప్పుడైతే యాకోబు ఇస్సాకుని మోసం చేశాడు, అదేవిధంగా లాబాను కూడా యాకోబుని మోసం చేశాడు. 14 సంవత్సరాలు కష్టపడ్డాడు, పని చేశాడు. అదేవిధంగా హామాను ముందుగా ఎస్తేర్ కదా తెలుసా? ఎస్తేర్ కదా. ఎస్తేర్ ఏం చేసిందంటే యూదులను కాపాడింది. హామాను మూర్ఖుడు అన్నమాట. ఆశ్వరోజు కాలంలో రాజు కాలంలో ఎస్తేర్ ఉండేది. లాబాను అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే ఎస్తేర్ ఈ యూదులందరినీ చెప్పాలని చూస్తాడు. యూదులను చెప్పాలని చూస్తే ముద్దకాయ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ముద్దకాయ తెలుసా కదా? ముద్దకాయను ఇస్తాడని చెప్పాలనుకుంటాడు లాబాను. చివరికి ఎస్తేర్ ఏం ఇచ్చింది అనుకున్నా, లాబానికి ఊరిగా ఇచ్చింది. వాళ్ళు ఉరికి తీసుకుంటారు. హామాన్ ఊరేస్తాడు. ఎస్తేర్ హామాన్ ఊరే ఇచ్చింది. అదేవిధంగా మనం కూడా మోసం చేయకూడదు ఎవరిని. దేవుడిని భయభక్తి కలిగి ఉండాలి. ఆ తర్వాత ఎవరంటే నయమాను ఎలీషా. నయమాను ఎలీషా చూస్తున్నారా? నయమాను ఎలీషా మాట విని మునుగుతాడు యోర్దానులో, కుష్ఠం పోయింది. అదేవిధంగా గెహజీ అనే ఒక ఆయన ఉండేవాడు ఎలీషా దగ్గర. నయమాను అంటాడు, ఎలీషా నీకు డబ్బులు అన్ని ఇస్తాం, కానుకలు ఇస్తా ఉంటే ఎలీషా నాకేం వద్దు, అన్ని నీ దగ్గర ఉంచుకో అంటాడు. గెహజీ ఏం చేస్తాడంటే అబద్ధం చెప్పాడు. ఏమనంటే నాకు మా ఎలీషా గారికి నేను డబ్బులు ఆస్తులు బట్టలని కావాలంటే మీ దగ్గర తీసుకుంటానికి తీసుకున్నాడు. ఇంకేమైందంటే గెహజీకి కుష్ఠరోగం అంటుంది. ఆ కుష్ఠరోగం ఎలా వచ్చిందంటే మోసం చేశాడు రాజుని. ఎలీషాని మోసం చేస్తాడు గెహజీ. ఏమైంది, ఇంకా కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగంతో బట్టలు అయ్యి కప్పుకోలేక డబ్బులు లేక చనిపోతాడు. మనం ఎప్పుడైతే
నయమాన్ దగ్గర ఆస్తి తీసుకుంటాడు, అప్పుడే ఆయన కుష్ఠరోగం వచ్చింది. ఇంకొక ఏంటంటే సంసోన్ కథ. సంసోను నాది చేయబడినవాడు, అంటే పవిత్రంగా జీవించాలి. ఏమైందంటే ఢిల్లీలో అనే అమ్మాయి దగ్గరికి వెళ్ళి మోసపోతాడు సంసోను. అందుకే మనం ఈ లోకం నమ్మకూడదు, ఈ లోకం మోసం చేస్తుంది. ఎప్పుడైతే ఢిల్లీలో ఏం చేసిందంటే సంసోన్ కళ్ళు పీకిచ్చేసింది, పిచ్చోళ్ళు చేసింది. ఫిలిస్తీన్లు శత్రువుల దగ్గర పనిచేసేవాడు, వృత్తూ ఉండేవాడు. ఆ విధంగా మారిపోయాడు సంసోన్. ఈ విధంగా మనం ఉండకూడదు అనమాట. ఈ కథలు ఏం చెప్తున్నాయంటే మనం ఏ విత్తా వాళ్ళే పోయాడు. ఆదాము ఏ విత్తాడు? చెట్టు విత్తాడు, చెట్టును కోసాడు, మరణం వచ్చింది. యాకోబు మోసం చేసిన మోసం వచ్చింది. హామాను ముద్దుకాయ మీద ఉరేయాలనుకుంటే ఆయన్ని ఊరిపడింది. గెహజీ ఏం చేశాడు? నయమానికి ఆస్తి తీసుకుంటాడు, ఎలిషా తీసుకోమని అబద్ధం చెప్పి. ఇప్పుడు ఏమైందంటే మోసం వచ్చిందిగా, ఆయన మోసపోయాడు. అదేవిధంగా సంసోను కూడా ఆర్థికంగా మారిపోయాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం వింటామో అదే కోస్తాం. చివరికి మంచి వింటాం మంచి కోస్తాం, చెడు వింటే చెడు కోస్తాం. దేవుడు ఏమంటే కలిపి 5:22 ఆత్మఫలాలు ఉన్నాయి, చదవండి. వాటిని మనం వింటాలి. ఆత్మఫలాలు కలిపి 5:22-23. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఈ ఆత్మఫలాలు వీటి వింటున్నాను. మన మంచి పాట వస్తుంది. ప్రేమిద్దాం, మోసం చేద్దామండి. ప్రత్యేకంగా మోసం చేయడం కానీ ద్వేషించడం చేయకూడదు. ఇదే విధంగా సాధు సుందర్ సింగ్ అనే ఒక ఆయన ఉండేవాడు, పాస్టర్. ఆయన గురించి తెలుసుకున్నాం. సాధు సుందర్ సింగ్ అనే ఒక పాస్టర్ ఆయన నిద్రపోతుంటే ఒక దర్శనం వచ్చింది. ఆయన హల్లెలూయా దర్శనం వచ్చింది. ఏ దర్శనం అంటే ఒక పరలోకంకి వెళ్తాడు సాధు సుందర్ సింగ్. పరలోకంకి వెళ్ళినప్పుడు పెద్ద ఇల్లు పడతా ఉంటాడు. పెద్ద ఇల్లు, సాధు సుందర్ పెద్ద పాస్టర్, ఆశీర్వదింపబడినవాడు. కానీ ఆయన లేని ఇల్లు ఒక ఆమెకి ఇల్లు పెద్ద ఇల్లు కడుతున్నారు అన్నమాట. ఈయన వెళ్ళి ఎవరిదా ఇల్లు నాకేనా అంటాడు సాధు సుందర్. అది నీ కాదు, వేరే ఆమెకి అంటాడు. వేరే ఆమె ఎవరున్నారని చూస్తే ఒక ముసలామ చర్చికి వచ్చేదన్నమాట. చర్చికి వచ్చేదైతే రోజు ప్రార్థన చేసింది, ఏడ్చి ప్రార్థన చేసింది పాస్టర్ కోసం. ఆమెకి చెవుడు గుడ్డి, కనపడదు వినపడదు. ఆమె ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేది, ఏడుస్తూ ఉండేది. చర్చికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయేది, ఏం చేసేది కాదు. చూసారా ఏమైనా ఏం పెట్టింది? మంచితనం, ప్రార్థన విడిచింది. దేవుడు ఏం చేశాడు? పరలోక ఆశీర్వాదం ఇచ్చాడు. మనం కూడా ఈ విధంగా ఉండాలి. భూమి మీద మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే మోసం చేయకూడదు, అమ్మని వికర్చి ఉండాలి, మనం తప్పు చేయకూడదు. అదేవిధంగా ఎప్పుడైతే ముస్లాం ప్రార్థన చేసిందో పరలోకం ఆస్తి, మనం కూడా ఆ పరలోకం ఆస్తి ఉంది. ఈ లోకం ఆస్తి దొరకపోయినా పరలోకం మనకి ఆస్తి దొరుకుతుంది. గెహజీ లాంటి వాడు చాలా మంది ఉన్నారు. గెహజీ చివరికి ఏమైంది? రోగం వచ్చింది గెహజీకి. నయమాన్ దగ్గరికి ఆస్తి తీసుకున్నాడు, కుష్ఠరోగం వచ్చింది. ఈ వాక్యం దేవుడు దీవించింది కాక.